ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరంలో ఏర్పడబోయే మొట్టమొదటి చంద్రగ్రహణం గురించి చాలా మందికి సందేహాలున్నాయి. అందుకే ఈ వీడియోలో ఆ వివరాలన్నింటినీ స్పష్టంగా, క్లుప్తంగా వివరించాము. ఇప్పటివరకు మన భారతదేశంలో ఎలాంటి గ్రహణ ప్రభావం లేదు. ఈ సంవత్సరం ఆల్రెడీ సూర్యగ్రహణం వచ్చింది. కానీ ఆ ప్రభావం మాత్రం మన దేశం మీద లేదు. కానీ రాబోయే చంద్రగ్రహణం మాత్రం భారతదేశం పైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మనం చంద్రగ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలను తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తర్వాత ఈ వీడియోని ఒక లైక్ కొట్టి కామెంట్లో జై హనుమాన్ అని రాయండి. ఇప్పుడు రాబోయే చంద్రగ్రహణం అనేది ఏ టైంలో వస్తుంది అనేది తెలుసుకుందాం. 2026 మార్చి 3వ తేదీ మంగళవారం ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణాన్ని కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటారు. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3:11 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశం పైన ఉంటుంది. మనలో చాలా వరకు సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఏదైనా కానీ వాటిని అశుభంగానే భావిస్తారు. ఈ సమయంలో కొన్ని పనులను చేయరు. గ్రహణ కాలంలో మందిరాలను మూసివేయడం, పూజ లాంటివి చేయకపోవడం, పదునైన వస్తువులను వాడకపోవడం ఇలాంటివి పాటిస్తారు. ముఖ్యంగా గ్రహణ ప్రభావం అనేది గర్భిణీ స్త్రీలపైనే ఎక్కువగా ఉంటుంది అని నమ్ముతారు. భారత కాలమానం ప్రకారం పట్టు విడుపుల సమయాలను చూసుకున్నట్లయితే స్పర్శకాలము మధ్యాహ్నం 3:20 నిమిలిన కాలము సాయంత్రం 4:30, మధ్యకాలము సాయంత్రం 5:03, ఉనీమలన కాలము సాయంత్రం 5:32, మోక్షకాలము సాయంత్రం 6:47. మొత్తం గ్రహణ పుణ్యకాలం అనేది 27 నిమిషాలు ఉంటుందండి. సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. మన భారతదేశంలో విడుపు సమయంలో మాత్రమే కనిపిస్తుంది. గ్రహణం యొక్క సూతక కాలము ఉదయం 9:39 నుంచి సాయంత్రం 6:47 వరకు. పట్టు స్నాన సమయము సాయంత్రం 6:02, విడుపు స్నాన సమయము సాయంత్రం 6:47. గర్భిణీ స్త్రీలు ఈ రోజున ముఖ్యంగా 5:05 నుంచి 6:48 వరకు ఎక్కడికి బయటికి కదలకండి. ఉన్న చోటే కూర్చొని భగవన్నామస్మరణలో మునిగిపోండి. దీని వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక గ్రహణం ప్రారంభం అవ్వడానికి ముందే, అంటే ఉదయం 11:15 గంటల ముందే మీరు భోజనం అనేది చేసేసి ఉండండి. ఆ తర్వాత ఆహారం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నించండి. ఈ గ్రహణ సమయంలో మనం కొన్ని జాగ్రత్తలను పాటించాలి. అందులో ప్రత్యేకంగా సింహరాశి వారు ఈ చంద్రగ్రహణాన్ని అసలు చూడకపోవడం మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గ్రహణానికి ముందు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత కూడా తలస్నానం చేయడం అనేది శాస్త్ర సమ్మతం. గ్రహణం ప్రారంభమయ్యే ముందు మీ ఇంట్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలపైన దర్భను గాని తులసి దళాన్ని గాని ఉంచాలి. గ్రహణం పూర్తయిన తర్వాత ఆ దర్భలను తీసివేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని, దేవుల పటాలను శుభ్రపరచుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ విడుపు స్నానం చేయడం మంచిది. ముఖ్యంగా సింహరాశి వారు, కన్యా రాశి వారు, కుంభరాశి వారు, కర్కాటక రాశి వారు, మీనరాశి వారు, ఈ 5 రాశుల వారు గ్రహణం పూర్తయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆలయంలోని బ్రాహ్మణులకు 1 కేజీ బియ్యము మరియు ఉలవలను దానంగా ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా గ్రహణ దోషాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా గ్రహణ నియమాలను పాటించడం ద్వారా మనకు గ్రహణం వలన కలిగే దుష్ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. గ్రహణ దోషాలు తొలగిపోయి జీవితంలో శుభ పరిణామాలు కలుగుతాయి. గ్రహణం పట్ల అనవసరంగా భయపడకండి. నిర్దేశిత నియమాలను పాటిస్తే సరిపోతుంది. సమస్తం మంగళకరంగానే జరుగుతుంది. మేమిచ్చిన ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మరి ఒక వీడియోతో మీ ముందుంటాము.
సెలవు.